कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफला हेतुर्भुर्मा ते सङ्गोऽस्त्वकर्मणि धिं ताना धिं तना धिं तना तेरे ना धिं ताना धिं तना धिं तना धी धिं ताना धिं तना धिं तना तेरे ना धिं ताना धिं तना धिं तना धी Tiger Steve Royal Tiger Steve उजल सफल है अजय अटल है कर्म हम है पर्व हम है असीम रॉयल रॉयल टाइगर स्टील रॉयल टाइगर स्टील हुंकारा है शबनम नहीं शरारा है इनसे दिल के आगे अंबर भी बड़ा बड़ा है विकास की उम्मीदों को हमने आकार दिया है लाखों में जो सपने बाने हमने साकार किया है तूफानों से बवंडरों से मचल के आग मिलाते हैं जहाँ जाने से मृत्यु का बेताल लोग बढ़ जाते हैं सकल विश्व के हम है विजेता जिसकी गवाही जग है देता हमरे हौसले इतने आने कण कण हमको टाइगर्स कहता रॉयल टाइगर्स की रॉयल टाइगर्स की हमी विशिष्टम हमी वरिष्ठम हमी नायकम अधिनायकम ना आदि है ना अंत हमारो हमी से रोशन है बुनसारो राग हमी से आग हमी से काशी लौट प्रयाग हमी से हम है शोला हम है पवंड साहस का उत्साही समंदर हमसे आगे कोई नहीं है हमी आसमां हमी जमी है रॉयल टाइगर स्टील रॉयल टाइगर स्टील हर वक्त के कद को नापा हमने अपनी इन बारिशों से जो भी तरक्की पाई हमने पाई है कोशिशों से उजियारा बांटा करते हम अपने दोनों हाथों से जिंदगी लकीरें मिटाते हम जग बढ़ के माथों से हम है शाही जिल्द इलाही देता जिसका वक्त गवाही हम है असीम रॉयल रॉयल टाइगर स्टील रॉयल टाइगर स्टील रॉयल टाइगर स्टील रॉयल टाइगर स्टील
చూడొచ్చు గైస్. చంద్రశేఖర్ మోజీతో ఫస్ట్ టైం ఫోటో దిగడానికి నాకు ఫుల్ ఫోటో కూడా రాలా. ఇది ఎప్పుడు దిగానంటే ఈ ఫోటో 2020, ఇక చూడండి. అంటే ఇక్కడ పుట్టినరోజు 5/3/2020 ఈ వీడియో తయారు చేశా. కానీ ఈ ఫోటో దిగింది ఎప్పుడంటే 2020 జనవరి 25న దినేష్ గురూజీ డైమండ్ సెలబ్రేషన్, నరేంద్ర గురూజీకి రూబీ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ లో సోమశంకర్ మహాజీతో ఫోటో దిగాలంటే ఇగో గురూజీతో ఎట్లా ఉంది, నాకు హాఫ్ ఫోటోనే వచ్చింది. అంటే నా తలకాయ కూడా సగమే వచ్చింది. అంటే అంత తొక్కిసలాటలో ఫోటో దిగనమాట, ఫాస్ట్ ఫాస్ట్ గా. గురూజీతో ఫోటో దిగడానికి కూడా ఛాన్స్ దొరకలా నాకు అప్పుడు ఆ టైంలో. చూడండి ఆ వీడియో. ఇది 5 ఏళ్ల క్రితం ఈ వీడియో తయారు చేశాను అనమాట, గురూజీ బర్త్డే సందర్భంగా. ఇట్లా వెళ్ళాము ఇక్కడికి. ఫంక్షన్ తీసుకెళ్ళిన వాళ్ళు స్వామిదాస్, గుడిశ్రీ మేడం, శ్రీనివాసరావు వీళ్ళందరూ ఆ ఫంక్షన్కి వచ్చారు. అంటే చూడండి, అప్పట్లో ఫంక్షన్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. సో సోమశేఖర్ మహాజన్ ఫస్ట్ టైం కలవటానికి వెళ్ళిన సిచ్యువేషన్, ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి మనకు. అలా స్టార్టింగ్ గురుజీతో ఫోటో దిగడానికి కూడా ఛాన్స్ లేని సిచ్యువేషన్ నుంచి 2020లో అలా ఉండే సిచ్యువేషన్ 2022కి వచ్చేలకే సోమశేఖర్ మహాగురుజీతో ఒక గ్రాండ్ గా నా లెఫ్ట్ రైట్ టీమ్ కి ఒక సెలబ్రేషన్ పెట్టాను. ఇక 12వ తారీఖు 13వ తారీఖు మార్చి 2022 హాయ్లాండ్ లో ఈ ఫంక్షన్ జరిగింది. గురుజీని ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నామో ఒకసారి చూడండి. ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది నేనే అనమాట. సో అప్పుడు నేను టోపజ్ లెవెల్ ఉన్నా. సో 1250 మంది టీం అయ్యారు. ఆ టీం అయిన సందర్భంగా గురుజీకి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసాం. నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమిదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. గురూజీ అప్పుడు క్రౌన్ లెవెల్ లో ఉన్నాడు. క్రౌన్ లెవెల్ అంటే అప్పట్లో క్రౌన్ అంటే 2,50,000 టీం ఉంటుంది అనమాట. గురూజీకి 2,50,000 టీం ఉంది అప్పట్లో క్రౌన్ అంటే. ఇప్పుడు అలాంటిది సుమారు 18 లక్షల టీం అయిపోయింది గురూజీ కింద. 18 లక్షల టీం 2,50,000 నుంచి ఎన్నేళ్లలో 3 ఏళ్లలోనే అన్ని లక్షల టీం అయిపోయింది. చూడండి, 2,50,000 నుంచి 18 లక్షలకి వెళ్ళిపోయింది. నాకు 1,200 టీం ఉండేది అప్పుడు, 1,250 టీము. అలాంటిది 8,000 టీం అయిపోయింది నా దగ్గర. అలా డూప్లికేషన్ బిజినెస్ అంతా అంతే మల్టిప్లై అవుతుంది. పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీ సమడా సేతిలోన గొట్టలట, సేసిస్తే యుద్ధముట సయ్యందే సంధి అట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. వీళ్ళందరూ నా టీం అనమాట. ఎవరైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో పాటు కంటిన్యూగా ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా డైమండ్స్ అవుతున్నారు. లేని వాళ్ళు నేనేం చేయలేను కదా. నేనైతే ఉండమనే చెప్తాను అందరినీ. వాళ్ళ మధ్యలో స్కిప్ అయితే నా తప్పు కాదు కదా. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గురుజీతో చూడండి నా ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను.
నే సేపతో తిరిగొస్తా కరకర్రకు గుచ్చేస్తా నే జెండాలా ఎగిరేస్తా. గురూజీకి చూడండి ఎంత గ్రాండ్ వెల్కమ్ చేపిస్తున్నామో. అప్పట్లో డ్రోన్ కెమెరాతో షూట్ చేపించాను, వీడియో షూట్. సో హాయిలాండ్ లో ఎవరు చేయని విధంగా చేసాం గ్రాండ్ గా. ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. తీన్మార్ బ్యాండ్ బాజే భారత్ తో గ్రాండ్ గా వెల్కమ్ చేసాం గురూజీకి. ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా. పట్టండి రా. ఇనుమును ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను. మట్టిని మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. రాయిని రాయిని నేను, గాయంగా నీ చేశారంటే ఖాయంగా దేవుణ్ణవుతాను. ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డా. బలి 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 రా. గురూజీకి బర్త్డే సెలబ్రేషన్ టీ షర్ట్ మీద ప్రింటింగ్ చేపించేసి గురూజీ ఫోటో ప్రింటింగ్ చేపించి గ్రాండ్ గా చేసాం చూడండి. బలి తర్వాత వచ్చింది సాహోరే బాహుబలి. బలి 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 రా బలి సాహోరే బాహుబలి. జయ హారతి నీకే పట్టాలి పట్టాలి. నేను ర్యాంక్ 6 అయిపోయా. అప్పుడు ర్యాంక్ 6 సెలబ్రేషన్ జరిగింది నాకు గురూజీ దగ్గర. గగనాలే ఛత్రం పట్టాలి. ఫస్ట్ సెలబ్రేషన్ సోమశేఖర మాజీ ద్వారా జరుగుతుంది. లీనా మేడంకి సిల్వర్. అప్పట్లో లీనా మేడం సిల్వర్, ఫాస్ట్ గా తర్వాత టాపర్ అయిపోయారు. ఉపేందర్ బ్రాంజ్ అప్పుడు. ఈరోజు పెరలైపోయాడు ఉపేందర్. చూడండి ఉపేందర్ బ్రాంజ్ తీసుకున్నాడు, ఈరోజు పెరలైపోయాడు. కారు ఓనర్ అయ్యాడు. కారు ఓనర్. ఇదిగోండి అప్పట్లో జ్యోత్స్న మేడం మేబీ ర్యాంక్ 1 ఏదో తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు గోల్డ్ అయిపోయారు. గోల్డ్ ఉండే టీం జశ్వంత్ సార్, జ్యోత్స్న మేడం. సంజయ్ మేడం అప్పుడు ర్యాంక్ 4, ఈరోజు ర్యాంక్ 9 కాబోతున్నారు. లీనా మేడం ర్యాంక్ 2 తీసుకున్నారు, ఈరోజు ర్యాంక్ 8 కాబోతున్నారు. जननी दीक्षा अचलं कोडुके कवचं इप्पुडा गुरुजी की बर्थडे सेलिब्रेशन
ఇక్కడ చూడండి, టీ షర్ట్లు ప్రింటింగ్ వేయించేసి గురూజీ బొమ్మలు అంటే చూడండి అన్ని టీ షర్ట్ల పైన గురూజీకి సర్ప్రైజ్ చేసాం. గురూజీకి తెలియదు, మావోజీకి. ఇవ్వండి ఈ విధంగా ఒక 50 మందికి టీ షర్ట్లు ప్రింటింగ్ వేయించేసి గురూజీకి బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్ చేసాం. ఈ విధంగా ఇక ప్రతి ఒక్కరి టీ షర్ట్ పైన ఉంటుంది. ఇక మాధవరావు సార్ బ్యాంక్ మేనేజర్, మల్లికార్జున సార్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చి చూడండి. లేడీస్ పవర్ దుర్గమ్మ మేడం. సో అప్పుడు మేబీ లాక్డౌన్ రావాలనుకుంటా, ఇప్పుడు పెరలు అయిపోయారు. చూడండి అంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశాం. సో సోమశేఖర్ మహావజ్జి అంటే అంత ఇష్టం అనమాట నాకు. సో ఎంత ఇష్టం అంటే చెప్తున్నా కదా, మా అమ్మ నాన్న ఆ తర్వాత ఎవరంటే సోమశేఖర్ మహావజ్జి అని చెప్తాను. ఎందుకంటే ఒక ఫ్రెషర్ లెవెల్ నుంచి ఎవరైనా ప్లాటినమ్, గోల్డ్, పెరలు, కొరలు దాకా ఎవరైనా వస్తారు, టోపాజ్ దాకా కూడా ఎవరైనా వస్తారు. బట్ అసలైన బిజినెస్ టోపాజ్ నుంచే మొదలవుతుంది. టోపాజ్ దాకా కొంచెం కష్టపడితే, సొంతంగా కష్టపడితే అయ్యింది. బట్ టోపాజ్ నుంచి మనం ఓన్గా కష్టపడితే అవ్వదు. అక్కడ నుంచి టీం వర్క్ జరగాలి. టీం వర్క్, టీంతో పనిచేసే ప్రాసెస్, టీంకి నాలెడ్జ్ ఇచ్చే ప్రాసెస్, టీంని గైడ్ చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఈరోజు మరి గెరా చిన్నారావు అని నేను ఫాస్ట్గా డైమండ్ అయ్యానంటే కారణము, అప్పట్లో నన్ను సోమశేఖర్ మహావజ్జి ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా సోమశేఖర్ మహావజ్జి నాకు కమ్యూనికేషన్ చేస్తూ నేరుగా టోపాజ్ లెవెల్లోనే నాకు టైం ఇచ్చి, అంటే డైమండ్స్ కూడా టైం ఇచ్చే అంత ఉన్నది గురూజీకి. అంత పెద్ద నెట్వర్క్, అప్పట్లోనే 2.5-3 లక్షల టీం ఉంది. అలాంటి టైంలో కూడా నా కోసం టైం ఇచ్చి ఆ రోజు 2 రోజుల పాటు టైం వచ్చాడు మహావజ్జి ఐలాండ్. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒక ఫంక్షన్ పెడతామంటే ప్రతిసారి ఫంక్షన్కి నో అనుకున్న టైం ఇచ్చేవాడు గురూజీ. సో ఆ మాదిరిగా ఎన్నో ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేస్తాము సోమశేఖర్ మహావజ్జితో. సోమశేఖర్ మహావజ్జితో లాస్ట్గా ఆర్గనైజ్ చేసిన సెలబ్రేషన్ ఏదైనా ఉందంటే నా ఓపెన్ ఫంక్షన్. నా ఓపెన్ ఫంక్షన్కి సోమశేఖర్ మహావజ్జి వచ్చాడు. గురూజీ చేతుల మీదుగానే నేను ఓపెన్ తీసుకున్నాను. అంటే ఎమరాల్డ్ గురూజీ చేతుల మీదుగా తీసుకున్నాను. అంటే నేను యాక్చువల్గా చాలా సెలబ్రేషన్స్ గురూజీ సమక్షంలో జరిగినాయి. టోపాజ్ అప్పుడు గురూజీ ఉన్నాడు, గురూజీ ఎదురుగా ఉన్నాడు. కాకపోతే అప్పుడు అభిషేక్ గురూజీ, రవీందర్ గురూజీ ద్వారా నాకు టోపాజ్ సెలబ్రేషన్ జరిగింది. ఎమరాల్డ్ మాత్రం నాకు సోమశేఖర్ మహావజ్జి ద్వారా మాత్రమే జరిగింది. సోమశేఖర్ మహావజ్జి బ్లెస్సింగ్స్ తో నాకు ఎమరాల్డ్ జరిగింది. అదే మాదిరిగా రూబీ వచ్చేలకి సోమశేఖర్ మహావజ్జి ఎదురుగా ఉన్నాడు. డైమండ్ సెలబ్రేషన్ లో నాకు రూబీ జరిగింది. అదే మాదిరిగా ఓపల్ మాత్రం గురూజీయే డైరెక్ట్ గా వచ్చి నాకు సెలబ్రేషన్ చేశాడు. ఇదంతా కూడా గురూజీ బ్లెస్సింగ్స్ అని నేను చెప్తాను అనమాట. సో మనం గురూజీ
అండర్లో అప్పుడు నడిచాం కాబట్టి, గురుజీ అండర్లో నడిచాం కాబట్టి, సో ఈ రోజు ఇంత ఫాస్టెస్ట్ గా అయింది. ఇప్పుడు ఎక్కడైతే నాకు ఎబ్రాన్ ఫంక్షన్ జరిగిందో, ఎక్కడైతే నాకు ఓపెన్ ఫంక్షన్ జరిగిందో, రేపు 9వ తారీఖున మళ్ళీ అంటే 9/3/2025 మళ్ళీ అదే వేదిక మీద అదే స్టేజ్ పైన బిఆర్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా మీకు సెలబ్రేషన్ జరగబోతుంది. అట్లాంటిస్ లో చేద్దాం అనుకున్నాము, బట్ అది హాల్ సరిపోతుంది, పెద్ద హాల్ తీసుకున్నాము. సుమారు 1000 మంది పట్టే హాల్ అన్నమాట, బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్. ఆ హాల్లో సెలబ్రేషన్ జరగబోతుంది. ఒకప్పుడు 2022లో అదే హాల్లో నాకు ఎమరాల్డ్ సెలబ్రేషన్ జరిగింది. అది మీకు చూపిస్తా, చిన్నగా చూడండి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. దగ్గర మాజీ ద్వారా నాకు సెలబ్రేషన్ జరిగింది అప్పుడు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఇదే హాల్లో రేపు పల్మనరీ టీం వాళ్ళు కూడా రాబోతున్నారు. అందరూ నా లెఫ్ట్ రైట్ టీంలో అందరూ రాబోతున్నారు అనమాట. సో ఈ వేదిక మీద పెద్ద గ్రాండ్ కి సెలబ్రేషన్ జరగబోతుంది, నరేష్ మాజీ ద్వారా జరగబోతుంది. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रद्दा जलसा आए रे पूजा मुंड लेनी रोजा ये दरवाजा पार्टी में ले जा डोर खोल के कार लो बैठ के गेर डाल के तिसका पोता निन्नु है बन के आसमान ना वैने वेस्तु చెప్పుకుందాం 12 జూన్ 2022 ఎగ్జాక్ట్లీ 12 జూన్ 2022 ఈ ఫంక్షన్ జరిగింది. అయ్యంగార్ కొట్టులో నా కొట్టే చాయే పక్కనిటి ఐఫిల్ టవర్ మీద ఐసిటీ కొట్టేద్దాం ताज महल के रंगुल डाल के वैलेंटाइन रोज के गिफ्ट इस्ताना रानी के డీజే ప్లే జా ఇదిగోండి గురుజీ సమక్షంలో సెలబ్రేషన్ అన్నమాట. మా బొడ్డాడు చూడండి, మా తేజ చూస్తా ఉన్నాడు. నరేష్ మాజీ అండ్ సోమశేఖర్ మాజీ బ్లెస్సింగ్స్ తో జరుగుతుంది.
సో ఆ విధంగా గురుజీ చేతుల మీదుగా ఎమరాల్డ్ సెలబ్రేషన్ జరిగిందనమాట. సో 2,500 టీం అయితే ఎమరాల్డ్ అంటారు. అంతా ఎలా జరిగిపోయింది చూడండి. 4 ఇయర్స్ జర్నీ ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. ఊహించాం అనమాట. బిజినెస్ అంతే. బిజినెస్ లోకి వస్తామే కొంచెం విచిత్రంగా అనిపించింది. వచ్చిన తర్వాత ఫాస్ట్ గా అంతా జరిగిపోతా ఉంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెచ్చినాక ఈ రోజు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. అరే నిన్నగా మొన్న చేయలేను సేఫ్ షాప్ లో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత ఫాస్ట్ గా అయిపోయింది వర్క్. సో మీకు కూడా ఈ రోజు కొంచెం వర్క్ చేసే వాళ్ళందరికీ ఏమనిపించిందంటే, అరే నేను అంత కష్టపడతాను ఇంత కష్టపడతాను అలా తిరుగుతున్నా ఎలా తిరుగుతున్నాను అనే ఫీలింగ్ అనిపించొచ్చేమో కానీ, బట్ మీ అందరు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ఫాస్ట్ గా వర్క్ జరిగిందండి. అంటే ఈ రోజు మీకు డీటెయిల్ వచ్చినా రాకపోయినా కానీ మీరు కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టుకొని చేసుకుంటా ముందుకెళ్తే, సో మీరు డైమండ్ అవ్వటం ఆపటం ఎవరి వల్ల ఎవరి తరం కాదు. డైమండ్ అవ్వటం మీ చేతిలోనే ఉంది. మీరు అనుకుంటేనే మీరు డైమండ్ అవుతారు. మీరు ఫిక్స్ అవ్వాలి. ఈరోజు సోమశేఖర్ బావాజీని ఎక్కడో చిత్తూరు జిల్లా, ఎక్కడండి ఇక్కడ కాదు, చిత్తూరు జిల్లా పెద్ద పంజాని దగ్గర బట్టందొడ్డి అని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన సోమశేఖర్ బావాజీని చూసి ఈరోజు నేను మోటివేషన్ అయ్యి, నేను వికాస్ గురుజీని రోల్ మోడల్ గా తీసుకున్నా సరే, మిగతా గురుజీలందరూ నాకు పరిచయం ఉన్నా సరే, సోమశేఖర్ బావాజీని ఒక రోల్ మోడల్ గా తీసేసుకున్నాను నేను. సో నా కోచ్ నా మెంటర్ గా నేను, అంటే మిగతా వాళ్ళందరూ నా నీలేష్ అప్లయన్స్ అందరూ ఉన్నా సరే, నాకు గురూజీ యొక్క ఆలోచన విధానం, గురూజీ మాట, గురూజీ మనస్తత్వం బాగా నచ్చింది నాకు. బాగా గురూజీతో నేను సబ్మిషన్ అయిపోయి ప్రతి విషయం కూడా నాకు ఎంత చక్కగా అన్ని విషయాలు కూడా వివరంగా చేసి ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉన్నానంటే కేవలం సోమశేఖర్ మహాజన్ నేను ధైర్యంగా చెప్పగలను అనమాట. అంటే గురూజీ బ్లెస్సింగ్స్ కానీ నాకు కానీ లేకపోయినట్టయితే మేబీ ఎక్కడో ఏదో చిన్న చిన్న లెవెల్లోనే ఆగిపోయేవాడిని. అంటే గురూజీ నా నాలో చేసిన మార్పులు ఏమన్నా ఉంటే, గురూజీ నాలో కరెక్షన్ చేశాడు అనమాట. అంటే ఎంతమంది అప్లయన్స్ చెప్పినా కూడా వినని వ్యక్తిని నేను, బట్ సోమశేఖర్ మావజీ చెప్తే మాత్రం వినేవాడు. అలా నాలో చేంజెస్ లో ఎక్కువ భాగం చేంజెస్ అవడం గల కారణం మాత్రం సోమశేఖర్ మావజీ అని చెప్తాను అనమాట. ఈ బిజినెస్ అంతేనమాట. మనల్ని పొగిడే వాళ్ళ కంటే కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటాం మన అదృష్టంగా భావించాలి. మనం కరెక్షన్ చేసే వాళ్ళని చాలా మంది ఏమనుకుంటాం అంటే తిట్టుకుంటాం. సో ఎందుకు నన్ను పొగడతలేదు, ఈయన కరెక్షన్ చేస్తున్నాడు అట్లా ఎట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటాం. నేనైతే చెప్తున్నాను, పొగిడే వాళ్ళకంటే కరెక్షన్ చేసే వాళ్ళే మీకు లైఫ్ లో ఎక్కువ గుర్తుంటారు. సో నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం నేను సోమశేఖర్ మహాజన్ ఎందుకు నేను చెప్తున్నాను గంటా పదంగా అంటే, నాలో అన్ని కరెక్షన్స్ జరిగేలా చూశాడనమాట గురూజీ. నా అప్లయన్స్ తో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వస్తా ఉంటే గురూజీ అనేవాడు, టైగర్ ఈ బిజినెస్ అప్లైన్ కోసం కాదు, డౌన్లైన్ కోసం కాదు, ఇది నీ బిజినెస్. నువ్వు స్ట్రాంగ్ గా నీ కోసం చేసుకో, నీ ఫ్యామిలీ కోసం చేసుకో, నీ పిల్లల కోసం చేసుకో, నీ భవిష్యత్తు కోసం చేసుకో. సో అప్లైన్ కోసం డౌన్లైన్ కోసం కాదు టైగర్. సో నువ్వు 100% సక్సెస్ కావాలి, డైమండ్ కావాలి. డైమండ్ అయ్యాక నువ్వు వదిలిపెట్టద్దు ఈ బిజినెస్ ని. సో నీకు 100% ఏ ఏ విధంగా సపోర్ట్ కావాలో, ఏ విధంగా గైడెన్స్ కావాలో నేను చేస్తాను రెడీ. నువ్వు మాత్రం బిజినెస్ వదిలిపెట్ట మాకు, డైమండ్ అవ్వాల్సిందే అని చెప్పేసి నాకు గురూజీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చాలా సంతోషం అనమాట. ఈరోజు సోమశేఖర్ మహాజీ వాళ్ళ ఇంటికి కూడా ఎవరు వెళ్ళాలి ఇంతవరకు. గురూజీని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. సో ఆ ఛాన్స్ కూడా ఎవరికి దొరికిందంటే, సో నాకు అండ్ పర్మనెంట్ టీమ్ లో లీనా మేడం వాళ్ళకి దొరికింది. ఎందుకంటే లీనా మేడం వాళ్ళు అక్కడే సోమశేఖర్ మహాజీ వాళ్ళ ఊరు పక్కనే కాబట్టి సో ఈజీగా వెళ్ళగలిగాం అనమాట ఆ రోజు. ఒకసారి నా ఓపెన్ సెలబ్రేషన్ కూడా మీకు ఆ వీడియో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైంది అనమాట గురూజీ మనకి ఎంత సపోర్ట్ చేశాడు, ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అనేది. నేను చెప్పడం కంటే కూడా మీరు అక్షరాలు చూస్తేనే బాగుండేదని నా ఉద్దేశం కూడా. ఎనీ సిచ్యువేషన్ గురూజీ అయితే నన్ను వదిలిపెట్టలేదండి. ఎనీ సిచ్యువేషన్ అంటే ఒకవేళ గురూజీ దగ్గర నుంచి ఏదన్నా నచ్చని పని నేను చేసినా సరే నన్ను మాత్రం గైడ్ చేశాడు.
స్టార్టింగ్ లో తెలియక హిస్టరీ క్రియేటెడ్ టీం అని ఒక టీం పెట్టేసి అలానే నేను ఫంక్షన్లు పెట్టేవాడిని. అయినా సరే గురూజీ నన్ను ఈ వ్యక్తిని అప్పుడే కరెక్షన్ చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యి మళ్ళీ వినోదం ఉద్దేశంతో నన్ను అంత త్వరగా వదిలేయలేదండి. చూపిస్తున్నాను. ఇదే వేదిక పైన అండి, ఇదే వేదిక పైన నాకు అమరాలు జరిగింది. ఇదే వేదిక పైన నాకు ఇప్పుడు గోపాల్ కూడా జరిగిపోయింది. వీడియో చూసి సోమశేఖర్ మావాజీని లైఫ్ లాంగ్ ఎప్పుడు జీవితకాలంలో ఎప్పుడు మర్చిపోయేది ఉండదు అనమాట. ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం గురుజీని వేరే టీమ్ కి అపాయింట్ చేశారు, అందువల్ల మనకు ఎక్కువ రావట్లేదు. అయినా నో ప్రాబ్లం. ఏప్రిల్ నెలలో రాబోతున్నాడు మావాజీ బ్లెస్సింగ్స్ మనం తీసుకుపోతున్నాం. చెప్పండి. రికమెండేషన్ తో వీళ్ళిద్దరు కారణం లేదు, సొంత శక్తితో టార్గెట్లు ర్యాంకులు కంప్లీట్ చేసుకుని కార్లు ఉన్నారు, కార్లు బయట ఉన్నాయి. వెళ్తూ ఫోటో తీసుకెళ్ళండి. ఆ ఫోటో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఏ రోజైనా సేమ్ షాప్ వదిలేయాలనుకుంటే ఫోటో చూడండి. ఒక తాపి మేస్త్రి ఒక పెయింటర్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను? డైమండ్ అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫంక్షన్ లోనే ధర్నాథ్ రవి గారి కార్ ఓపెనింగ్ అండ్ గైరా శ్రీనివాస్ గారి కార్ ఓపెనింగ్ కూడా జరిగింది అనమాట. మీకు అందరు గట్టి క్లాపింగ్ తో చిన్నారావు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. మీ చేతికి ఇచ్చాడు మీ మెంటర్. ఇప్పటికైనా మీ వయసు మీ ఎడ్యుకేషన్ వదిలేయండి. లేడీస్ జెంట్స్ ఏ ఊరు ఏ కులం ఏ మతం వదిలేసి మీ గ్రేట్ మెంటర్ సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. నేను ఒకటి చెప్తాను, అది చిన్నారావు సరైనా మిస్టర్ ఏబిసిడి ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే. అర్థమవుతుందా? తప్పు చేస్తే తప్పేది. కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో మరి అంత చిన్న పిల్లలే కాదు కదా మనము. ఏది మంచో ఏది చెడో తెలుసా తెలీదా? కాబట్టి తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. బట్ ఆయన ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు లేదా అది మ్యాటర్. అర్థమవుతుందా? కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. ఎవరో వాళ్ళ పేరు కోసం ప్రతిష్ట కోసం బిజినెస్ చెయ్యట్లేదు. అర్థమవుతుందా? ఎథిక్స్ గా ఒక సింగిల్ మెంటర్ తీసుకొని లైఫ్ టైం వాళ్ళతో నడవండి. 100% గ్యారెంటీ ఇస్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఫారిన్ వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఒక నెల రోజులు పిల్లల్ని అడ్మిషన్ చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, బ్యాంకాక్ లో స్విట్జర్లాండ్ తిరగడానికి వెళ్ళినా కూడా కంటిన్యూ 2 లక్షలు వస్తూనే ఉంటుంది. ఇది గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వాల్యుబుల్ టైం ఇచ్చారు చాలా సేపటి నుంచి. అండ్ నాకు తెలుసు చాలా ఓపిక కూర్చున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా కొద్దిసేపు ఓపిక చూపించారు. కొంతమందికి కాబట్టి లాస్ట్ మూమెంట్ లో వచ్చే టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆర్మీ వాళ్ళకి తెలుసు ఎక్కువగా అటాక్స్ ఎప్పుడు జరుగుతారు, ఏ టైంలో, డ్యూటీ టైంలో ఎప్పుడు జరుగుతాయి. మార్నింగ్ టైంలోనే. ఎందుకు? రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ ఏం చేస్తూ ఉంటారు ఆ టైంలో? చాయ్ తాగేసి బకెట్ తీసుకొని వెళ్తా ఉంటారు లండన్. అంతే కదా? ఇద్దరు డ్యూటీల్లో ఉంటే ఒక మనిషిని ఏమంటే నువ్వు నిలబడు, నేను షేవ్ చేసుకుంటాను. మార్నింగ్ పీటీకి వెళ్ళాలి కదా, ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అక్కడ కూర్చొని షేవ్ చేసుకుంటా ఉంటాడు, ఇంకో టీ తాగుతూ ఉంటాడు, ఇంకో బకెట్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయింటాడు. ఇది అక్కడ ఉండొచ్చాం కాబట్టి మాకు తెలుసు. అండ్ ఆ టైంలోనే వస్తాడు శత్రువు, వచ్చి తలని నరికేసి కూడా వెళ్ళిపోతాడు. నైట్ అంతా డ్యూటీ మంచిగా చేసి డ్యూటీ చేంజ్ కావాల్సిన టైంలోనే ప్రాణాలు అర్పించుకునేస్తుంటారు కొంతమంది. కేర్లెస్నెస్. ఈ బిజినెస్ లో కూడా అంతా విన్నాము, లాస్ట్ లో ఏమొద్దులేదు వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది అసలైన పాయింట్. పాలు 2 లీటర్ల పాలు వేడి చేయండి, దాంట్లో నుంచి ఎంత వెన్న తయారవుతుంది? 2 లీటర్స్ లో నుంచి ఎంత వెన్న తయారవచ్చు? ఎన్ని గ్రాములు తయారవచ్చు? అందాజుగా చెప్పండి. అంత అప్రాక్సిమేట్ 50 గ్రాముల వెన్న తయారవుతుంది. 50 గ్రాముల వెన్నని వేడి చేస్తే ఎంత నెయ్యి తయారవుతుంది? 20 గ్రామ్స్ 15 గ్రాములు తయారవుతుంది. అవునా కదా? చూడండి, 2 లీటర్ పాల నుంచి 15-20 గ్రాముల నెయ్యి వచ్చింది. పాలను ఒక రోజు వాడకుండా వదిలేండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతుంది. వెన్నని ఒక రోజు వదిలేండి, అట్లనే అది చెడిపోయే ఛాన్స్ ఉంది. బట్ నెయ్యి అయిన తర్వాత ఎన్ని నెలలు పెట్టినా చెడిపోతుంది. నెయ్యికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. నిజమా కదా?
మీరు పాలలాగా ఉండాలన్నా, వెన్నలాగా, మజ్జిగ పెరుగులాగా ఉండాలన్నా, లేకుంటే నెయ్యిలాగా తయారవ్వాలన్నా, లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళే నెయ్యి రూపం, అదే క్రీమ్ అన్నమాట. అర్థమవుతుందా? బిజినెస్ లో అన్ని చేసి లాస్ట్ మూమెంట్ లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అండ్ మీ మధ్యన కొంతమంది కొన్ని స్పెషల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. ఆ రికగ్నిషన్ చిన్నారావు గారు ఫాస్ట్ గానే చేస్తారని అనుకుంటా. అండ్ ఆ రికగ్నిషన్ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే నెక్స్ట్ రికగ్నిషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కష్టపడి యూఎస్సీలు ర్యాంకు ఇంకా ఏదో అయ్యారు కాబట్టి వాళ్ళని సన్మానించిన తర్వాత మీ ప్లేస్ మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ లో వెళ్తూ కేక్ కటింగ్ ఉంటుంది. అందరికీ దొరకకపోవచ్చేమో, అయినా మీ ట్రై మీరు చేయండి. చెల్లిగాను తల్లిగాను చూస్తానని, మగవారిస్తే అన్నగాను తమ్ముడుగాను తండ్రిగాను చూస్తానని, ఈ బిజినెస్ లో ఎవరి గురించి రెండు మాటలు మాట్లాడనని, ఇగో పిల్లి పెట్టుకోనని, మనీ రిలేషన్ పెట్టుకోనని, ఈ బిజినెస్ లో ఎంతమంది నెగిటివ్ చేసినా, ఎంతమంది వెనకలాగినా ఎవరి మాట వినకుండా అప్లైతోనూ సిస్టంతోనూ మెట్రస్తోనూ నడుస్తూ 3 కార్డినల్ రూల్స్ ని నేను నా టీము ఖచ్చితంగా పాటిస్తూ దీని తర్వాత కార్ ఓపెనింగ్ వీడియో. సో ఈ విధంగా సోమశంకర్ మహాజీతో నా జర్నీ ఉందన్నమాట. సో ఈరోజు సింగిల్ మెంటర్షిప్ లో నడమన్నాడు గురుజీ. సింగిల్ మెంటర్షిప్, ఒక మెంటర్ని కోచ్గా ఎంచుకొని ఆ మెంటర్ చెప్పే మాటలు గైడెన్స్ ని మీరు ఫాలో అవుతూ డైమండ్ దాకా వదిలిపెట్టకుండా మీరు చేయండి అన్నాడు. సో అదే మాదిరిగా మరి సోమశంకర్ మహాజీ ఆశీర్వాదంతోనే నరేష్ మహాజీని మనకు అప్పచెప్పారు. నరేష్ మహాజీ గైడెన్స్, నరేష్ మహాజీ సపోర్ట్ తో మనం ఈ రోజు ముందుకు వెళ్తున్నాం మన టీం అందరం కూడా. సో 100% మీ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే నిలబడండి, నమ్మకంగా నిలబడండి. ఎక్కడో చిత్తూరు జిల్లా పెద్ద పంజాని దగ్గర పట్టందొడ్డి అనే గ్రామం నుంచి ఒకే ఒక వ్యక్తి కమిట్మెంట్ తీసుకుంటే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డైమండ్ లీడర్ సోమశేఖర్ మహాజీ. నార్త్ ఇండియా నుంచి వికాస్ గురుజీ తర్వాత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డైమండ్ లీడర్ ఎవరండి? ఎవరు? ఈరోజు కొన్ని వందల మంది, వేల మంది డైమండ్స్ అంటే దానికి ఆద్యుడు ఎవరండి? సోమశేఖర్ మహాజీ. అలాంటి సోమశేఖర్ మహాజీ దగ్గర నుంచి మన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. వచ్చే నెలలో గురుజీ దగ్గర నుంచి ఫంక్షన్ ఉండబోతుంది. గురుజీతో ఈ రోజు జూమ్ లో మాట్లాడే ఛాన్స్ మీకు దొరుకుతుంది అనమాట. సో మీ అందరు కూడా ఆల్రెడీ మీకు నేను పెట్టాను, మహాగురుజీ కూడా పంపించాను అదే మాట. గురుజీకి బర్త్డే విశేషం చెప్పి గురుజీకి పెట్టాను 45వ పుట్టినరోజు సందర్భంగా. ఈరోజు సాయంత్రం జూమ్ లో మనం 45 ప్రాంతాల నుంచి 145 మంది కేకులు కట్ చేయబోతున్నాం మనందరం నరేష్ గురుజీ సమక్షంలో. సోమశేఖర్ మహాజీ కూడా వస్తాడు కేక్ కటింగ్ కి. సో దుర్గా మేడం నుంచి 5 కేకులు, పి దుర్గమ్మ నుంచి, గోపిశ్రీ మేడం జోష్ణ నుంచి 15, మల్లికార్జున సార్ నుంచి 10, మాధవరావు సార్ నుంచి 10, ఉపేంద్ర సార్ నుంచి 45 కేకులు, గేరా శ్రీనివాసరావు శ్రీకాంత్ సార్ నుంచి 10 కేకులు, అండ్ మీరా మేడం నుంచి 25 కేక్స్, రవి సార్ నుంచి 5 కేకులు, జ్యోతి మేడం నుంచి 5 కేకులు, వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్ అండ్ వాసమల రాజు బెల్ట్ నుంచి 15 కేకులు. సో ఇలా 145 కేక్స్ అవుతాయి. అండ్ ఈ రోజు ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చాము. ఎవరైతే 200 BV కంప్లీట్ చేస్తారో గురుజీ బర్త్డే సందర్భంగా, 200 BV ఎవరైతే క్లోజ్ చేస్తారో వారికి గురుజీ ద్వారా సాయంత్రము అప్రిషియేషన్ జరిగింది. విన్నర్ నెంబర్ 1, విన్నర్ నెంబర్ 2 ఇలా మీకు ఫొటోస్ కూడా వస్తాయి అనమాట. గురుజీ ద్వారా, సోమశేఖర్ మహాజీ ద్వారా మీకు కంగ్రాచులేషన్ చెప్పిస్తాం. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది అనమాట. అది 7 o'clock కావచ్చు, 8 o'clock కావచ్చు. వాయిస్ రికార్డు గురుజీ కూడా ఫార్వర్డ్ చేశాను. గురుజీ దగ్గర నుంచి నాకు రిప్లై కూడా ఇచ్చారు చూడండి.
థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ ఆన్ మై బర్త్డే గురుజీ పెట్టాడు. సో నేను గురుజీతో ఫోన్ కాల్ కూడా మాట్లాడటం జరిగింది అనమాట. సో మరి షెడ్యూల్ ఈవినింగ్ ఎంత టైంకి ఇస్తానంటే నాకు ఒక 8 o'clock ఫోన్ చేయమన్నాడు. మళ్ళీ గురుజీకి నేను 8 o'clock ఫోన్ చేసేసి సోమశేఖర్ మావజీతో మరి నేను టైం కూడా తీసుకోబోతున్నాను. బాగుందా లైఫ్? సోమశేఖర్ మావజీని చూస్తూ చూస్తూ చూపిస్తూ బిజినెస్ చేస్తూ ఒక 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 ఫంక్షన్, ఒక డైమండ్ ఫంక్షన్ లో ఫోటో దొరకలేదు నాకు 2020లో. సగం ఫుటే వచ్చింది, ఒక సగమే వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మీ అందరికి తెలుసు, చాలా మంది టీమ్స్ లో డైమండ్ లీడర్లు అందరిని కూడా అంటే అందరి దగ్గర గురుజీ నన్ను ఎడిఫికేషన్ చేస్తారు సార్. గురుజీకి నేను ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, ఎక్కువగా ఆన్ఫిల్ ఆన్ గ్రౌండ్ లో ఉంటాను కాబట్టి, డైమండ్ అయినా ఏ లెవెల్ అయినా నేను గురుజీ అంటే అంత మంచిగా ఎక్కువ వర్క్ చేస్తాను కాబట్టి గురుజీకి నన్ను ఎప్పుడు కూడా ప్రతి టీంలో ఎడిఫికేషన్ చేస్తాడు. మొన్న సుజాత మేడంని కలిస్తే సుజాత మేడం అంటే నేను ఎలా తెలుసు అంటే నా గురించి మీరేం తెలుసుకున్నారు అని నేను అడిగితే, మీ గురించి సోము గురించి చెప్తూ ఉంటాడు అని చెప్పింది సుజాత మేడం. అర్థమవుతుందండి. అంటే ఈ బిజినెస్ లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో పనిచేసే వాళ్ళ గురించి ఎవరు చెప్తారంట? ఎవరు చెప్తారు? అప్లయన్స్ ఏం చేస్తారు? వేరే వేరే టీంలో మంచిగా మన గురించి ప్రమోషన్ చేస్తారు. చేస్తారా చేయరా? ఎస్ఆర్ను సో మీకు నేను చూపిస్తాను కూడా. అది సోమశేఖర్ మాజీతో కొన్ని జ్ఞాపకాలు మీకు నేను చూపిస్తాను. చూడండి, సోమశేఖర్ మాజీతో ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాం అనేది కూడా మీకు నేను కొన్ని చూపిస్తాను. ఇది యాపిల్ మొబైల్ అనమాట. యాపిల్ మొబైల్లో అంటే నేను ఈ మొబైల్ యాక్చువల్గా ఇది కొనక ముందు సోమశేఖర్ మాజీతో ఎక్కువ ఫొటోస్ వీడియోస్ ఉండేవి. అంటే ఈ మొబైల్తో ఉండేవి. ఈ యాపిల్ మొబైల్లో తక్కువ ఉంటాయి అనమాట. సరే అయినా సరే గురుజీతో మనకి చూడండి, గురుజీతో ఎప్పుడెప్పుడు కలిశాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. సోమశేఖర్ మాజీతో మాటలు. సోమశేఖర్ మాజీ వెళ్ళాం. చిత్తూరు పెద్ద పంజాని గురించి సొంత ఊరు, సొంత గ్రామం. అర్థమవుతుందండి. గురుజీ బ్లెస్సింగ్స్ చూడండి. బ్లెస్సింగ్స్ మాజీ. కంగ్రాచులేషన్స్ మేడం. పోయిన వారంలో అనుకున్నాను మనం ఈ పక్క చూసుకొని పోయినాం. ఒక్కరోజు మనం టిఫిన్ పోయేటప్పుడు మాకు మీటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర 2 మీటింగ్లు చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి రేపు పొద్దున్న నాకు ఇవి ఇస్తాను డాక్యుమెంట్లు. వేరే ప్రాడక్ట్ బెంగళూరుకి రేపు మార్నింగ్ బయలుదేరాలి. కారు మావాడారు మ్యారేజ్ ఫోన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ గురుజీ ఒక ఫోన్ చేసి వద్దంటారు. చూడండి, గురుజీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకోటి అభిషేక్ గురుజీ వాళ్ళకు కూడా ఛాన్స్ దొరకలా. ఎవరు దొరకలేదు. మహాగురుజీ వాళ్ళు ఎవరికి ఛాన్స్ దొరకలా గురుజీని కలవడం కోసం. ఈరోజు మనకు దొరికింది ఛాన్స్. ఎవరు దొరికిందండి? మన టీంకి దొరికింది. పల్మనేట్ టీంలో మనకు దొరికింది. ప్రతి చోట కూడా సోమశేఖర్ మాజీ మన గురించి ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటాడు. మనం చేసే వర్క్ గురించి అందరికి చెప్తూ ఉంటాడు అన్నమాట.
అప్పుడు ఇగో సుజాత మేడంని నేను ఫ్లైట్ లో ఇగో చూడండి. ఎక్సలెంట్ థ్యాంక్ యూ గురుమాత, లైఫ్ అంటే ఇది. థ్యాంక్ యూ సో మచ్ గురుమాత. సో నెక్స్ట్ మీతో మా టీం కూడా బ్యాంకర్లు ఎట్లా తీసుకొచ్చి వీడియో తీసుకుంటారు. సో సుజాత గురుమాత కూడా టైలరింగ్ చేసే వ్యక్తి ఈరోజు వీక్లీ టూర్ అని తీసుకుంటున్నారు. సో సుజాత గురుమాత లాగా మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా 4 సంవత్సరాలు గురుమాత చెప్పండి మీరు ఎలా చేస్తారు. 9 years బిజినెస్ లో మీరు డైమండ్ అయ్యి ఎన్ని years కష్టపడ్డారు గురుమాత? స్టార్టింగ్ చేత గురుమాత నేను ఇంకో లెగ్ లో ఉన్నా కూడా ప్రతి చోట ప్రతి టీంలో కూడా గైరా చిన్నారావు అనే నా పేరు ఎందుకు తెలుస్తుందంటే మన అప్లైనర్ లో సోమశేఖర్ మావాజీ ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా నా పేరు మెన్షన్ చేస్తాడట. నా పేరు మెన్షన్ చేసి అక్కడ నా గురించి చెప్తాడంట గురించి. గైరా చిన్నారావు చూడండి ఎలా చేస్తాడో చూడండి, 24/7 ఫీల్డ్ లో ఉంటాడు చూడండి, ఒక ఇంట్లోనే 5 డైమండ్ వస్తున్నారు వాళ్ళు చూడండి, ఒక ఫ్యామిలీలో ఇంతమంది డైమండ్స్ ఎవరి టీంలో కావట్లేదు ఒకసారి చూడండి. అతను కాలేజీ ప్రొఫెసర్ అయి ఉండి సో ఆ జాబ్ మొత్తం వదిలేసి వచ్చి ఇక్కడ వచ్చి చేశాడు అని నా గురించి ఎడ్యుకేషన్ చేస్తాడంట ఎక్కువ గురించి. వేరే వేరే టీం వాళ్ళు డైమండ్స్ అందరూ నన్ను బాగా చెప్తుంటారు, నారాజు సార్ నువ్వేంది సోమశేఖర్ మావాజీ ఏం చేస్తావు, ప్రతిరోజు నీ గురించి ఎక్కువ చెప్తాడు అంటే. సోమశేఖర్ మావాజీ కాదు చాలా మంది అప్లయన్స్ గురించి అందరూ ఎందుకు చెప్తారంటే ప్రతిరోజు పనిలో ఉంటాం కాబట్టి. మేము పని చేయకుండా ఏ రోజు ఉండదు కాబట్టి ఎవ్రీడే పనిలో ఉంటాం, ఎవ్రీడే వర్క్ లో ఉంటాం. నా ఫొటోస్ లేకుండా నా వీడియోస్ లేకుండా నా 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 యొక్క వర్క్ లేకుండా ఆ రోజు గడవదు అనమాట. సో అలా చేస్తూ ముందుకు వెళ్తున్నా కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. మరి మీ అందరూ కూడా ఈ రోజు ఛాన్స్ దొరికింది, సోమశేఖర్ మావాజీతో మాట్లాడే ఛాన్స్ దొరికింది అనమాట. వీడియోలో చూస్తుంటారు మీరు గురుజీని. సో డైరెక్ట్ గా మరి లైవ్ లో జూమ్ లో చూడబోతున్నారు. ఈవినింగ్ 200 బీవీ క్లోజింగ్ చేసిన పేమెంట్ స్లిప్. కొంతమంది సగం సగం డబ్బులు ఇచ్చుంటారు కదా, మిగతా సగం డబ్బులు కంప్లీట్ చేసి ఈ రోజు పేమెంట్ స్లిప్ పెడితే వాళ్ళకు కూడా అప్రిషియేషన్ వచ్చింది. మీ అదృష్టం. ప్రధానంగా రాజరత్న సార్ మన సగం డబ్బులు ఇప్పించాడు 10,000, ఒకసారి 2,000, ఒకసారి 8,000 ఇచ్చినట్టున్నాడు ఎవరు మీ టీమ్ లో. సో బ్యాలెన్స్ అమౌంట్ కలెక్ట్ చేసినందుకు పేమెంట్ స్లిప్ ఇవాళ వచ్చింది కదా, గురుజీతో బ్లెస్సింగ్స్ వస్తాయి. మీ ఫోటో వచ్చింది ఛాలెంజ్ లో మీరు 200 బీ క్లోజ్ చేసినట్టు. సో ఫస్ట్ ఫోటో మీదే రావాలని కోరుకుంటున్నాను. త్వరగా మీరు పంపించండి, పేమెంట్ కొట్టేసి ఫస్ట్ ఫోటో కూడా మీరు పెట్టేస్తాను. సో లేదు ఫస్ట్ ఫోటో నాది కావాలి అంటే మిగతా టీంలో పర్మనెంట్ టీంలో లేనా మేడం వాళ్ళు ఉన్నారు, టీంలో మరి చాలా మంది డీటెయిల్ ఇచ్చిన ఉన్నారు. పేమెంట్లు కొట్టి స్లిప్ ఎవరు పంపిస్తే వాళ్ళు పెట్టేస్తాం ఫోటో. ధర్నాస్ రవి సార్ ఉన్నాడు, జ్యోతి మేడం ఉన్నారు, ఎవరు ఫోటో వస్తే. సో నా ఎంటైర్ టీంలో నా లెఫ్ట్ రైట్ లో ఈ రోజు టార్గెట్ 100 డీడీస్, 100 డీడీలు కంప్లీట్ చేసి గురించి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎన్ని డీడీలు? 100 డీడీలు ఇవాళ ఒక్కరోజే కంప్లీట్ చేసేసి గిఫ్ట్ ఇవ్వాలి గురుజీకి అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి రెడీగా ఉన్నారా? ఆ 100 డీడీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక డీడీ చేయాలి. మరి 100% మీరు ఫినిష్ చేయాలి. చేస్తా రెడీనా? 200 బీవీ క్లోజ్ చేసేసి గురుజీతో బ్లెస్సింగ్ తీసుకోవాలి సోమశేఖర్ మావాజీతో. రెడీనా? ఎస్. నేను కూడా 100 బీవీ క్లోజ్ చేస్తా ఇవాళ. మా ఫ్రెండ్ ఒక అతనిది నేను 200 బీవీ క్లోజ్ చేస్తాను, వేరే అతనిది అది క్లోజ్ చేసి నేను కూడా ఫోటో పెట్టి తీసుకుంటాను 200 బీవీ క్లోజ్ చేసినట్టు. ఎస్, నేను కూడా ఆ ఛాలెంజ్ లో నేను కూడా విన్నర్ అవుతా. మీకు ఇవ్వడం కాదు ఏదో మీకు ఇచ్చేసి గురుజీ ఏదో ఫస్ట్ నేను చేస్తాను ఆ పని. నా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, పల్లా వెంకటేశ్వరరావు అని 10th క్లాస్మేట్. సో అతను డీడీ నేను క్లోజ్ చేపిస్తాను. ఆల్రెడీ నేను మాట్లాడాను, క్లోజ్ 200 బీ క్లోజింగ్ అవుతుంది. సో మరి మీకు కూడా మరి 200 బీ క్లోజ్ చేయడానికి మీరు మాట్లాడుకుని చేసుకుంటాకి ప్లాన్లకు వెళ్ళి చేసుకుంటాకి రెడీగా ఉన్నారా? ఎస్ సార్ నో? నేనైతే సోమశేఖర్ మావాజీతో మరి మాట్లాడడానికి రెడీ అయిపోయాను. 200 బీ ఛాలెంజ్ ఫస్ట్ నేను విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. మరి మీరు కూడా విన్నర్ అవ్వాలనుకుంటున్నారా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా విన్నర్ అయ్యి మరి స్వాతంత్ర సోమశేఖర్ మావాజీతో మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. గైరా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సెఫ్ షాప్. మరి చెప్పండి, ఇది రికార్డు కూడా అవుతుంది. ఈవినింగ్ మళ్ళీ మీతో మాట్లాడిస్తాను సోమశేఖర్ మావాజీతో. సో ఈ రోజు 200 బీ క్లోజ్ చేసి నేను సోమశేఖర్ మావాజీతో మాట్లాడతాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఉంది మీకే. సార్ నా పేరు గుడ్ మార్నింగ్ సార్. తప్పకుండా నేను చేస్తాను సార్. నన్న వయసు అవుది చేసి గురుజీతో నేను కాల్ చేస్తాను, మాట్లాడతాను. సూపర్ సూపర్ సూపర్. జూమ్ లో మరి రాజరత్న గారు రెడీ అయిపోయాడు. 200 బీ
క్లోజ్ చేసేసి సో ఇంకా ఏసోపు గారు ఐడి క్లోజ్ చేసినందుకు మీరు మాట్లాడతారు. ఏసోపు గారితో వేరే వాళ్ళతో డీడీ క్లోజ్ చేపిస్తే ఆయనతో కూడా మాట్లాడించవచ్చు. అది కూడా ఇంకో ఛాన్స్ ఓకే ఉంది. సార్. అంటే ఓకే సార్. ఎవరు 200 బీ క్లోజ్ చేస్తే వాళ్ళతో మాట్లాడతారు, గురుజీకి బ్లెస్సింగ్స్ ఇస్తారు, మాట్లాడతారు. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ సార్. రాజరత్నం సార్, కంగ్రాచులేషన్స్. సూపర్. సో నెక్స్ట్ ఇంకా ఓకే సార్. 200 బీ క్లోజ్ చేస్తాను, నేను గురుజీతో సోమశేఖర్ మంచితో మాట్లాడతాను అనేవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకా ఎవరు లేరా? టైగర్స్ పాజిటివ్ గా అనుకుంటేనే ఇది. నేను చెప్పను జూమ్ లో, నేను డైరెక్ట్ గా చేస్తానంటే అవ్వదు. ఎవరైనా ఫ్రెష్, నేను కూడా చేస్తానని నేను కూడా మాటిచ్చాను. నేను చెప్పాను, రాజరత్న సార్ ఇద్దరు చెప్పాను ఇక్కడ జూమ్ నుంచి. మరి మిగతా వాళ్ళు ఫ్రెషర్ నుంచి డైమండ్ దాకా ఎవరైనా ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేషన్ చేయాల్సిందే. మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. రైట్. ఖచ్చితంగా ఇవాళ 200 బీబీతో ఒకటి నేను క్లోజ్ చేస్తాను గురూజీ. గురూజీతో మాట్లాడే అవకాశాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో గ్రేట్ గ్రేట్ అనమాట. చూడు దుర్గా మేడం అండ్ నాగరాజ్ సార్ వాళ్ళ కోసం కూడా బిగ్ క్లాస్ అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారు. అనుకుంటే సాధిస్తారు, అనుకున్నారు, వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు కూడా. సో గాడ్ బ్లెస్ అండి. నెక్స్ట్ ఇంకా ముగ్గురు అయ్యారు. నేను చేయలేను అనుకుంటే నువ్వు చేయలేవు ఎప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు డిడి గురుజీ బర్త్డే సందర్భంగా వాళ్ళకి చెప్పొచ్చు, ఈ రోజు మహాగురుజీ బర్త్డే, ఈ రోజు మీ డిడి క్లోజ్ చేస్తే ఈ రోజు డేట్ పడుతుంది ఆ డిడి పైన, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని వాళ్ళకి మోటివేషన్ చేసి డిడి కూడా క్లోజ్ చేయించవచ్చు వెళ్ళిన చోటల్లా. ఇంకా గుడ్ మార్నింగ్. రైట్. గుడ్ మార్నింగ్ గురూజీ. చంద్రబాబు ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ హాల్ ఎలాగైనా గురూజీతో చెప్పించుకోవాలండి. ఇవాళ డిడి క్లోజ్ చేయాలని ట్రై చేస్తానండి. మాక్సిమం చేసేస్తానండి. ట్రై కాదు, ఖచ్చితంగా చేయాలమ్మా, చేసేస్తావు నువ్వు. రైట్. చంద్రబాబు మేడం కోసం బిగ్ క్లాస్. సూపర్. నలుగురు 4 మెంబర్స్ కమిట్మెంట్ తీసుకున్నారు. రియల్ హీరోస్. 62 మందిలో 4 కమిట్మెంట్ తీసుకున్నారు ఇప్పటి వరకు. ఇంకా కమిట్మెంట్ తీసుకోవడమే నా దృష్టిలో గొప్ప విజయం. ప్రయత్నం చేయడం విజయం, ప్రయత్నించకపోవడం మరణం నా దృష్టిలో. అర్థమవుతుందండి? మనం ప్రయత్నం చేయకపోతే మనం పుట్టి కూడా వేస్ట్ అండి. మనిషి పుట్టుక దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఏదో సాధించాలని, ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఇచ్చాడు దేవుడు. అరే మనం కనీసం ప్రయత్నం చేయకపోతే తప్పండి. నువ్వు ప్రయత్నం చేసి ఓడిపో, నో ప్రాబ్లం. కానీ ప్రయత్నం చేయకపోతే అది మరణంతో సమానం, చనిపోవడంతో సమానం నా దృష్టిలో అయితే. నేను అందుకే ఏది కూడా ప్రయత్నం చేయకుండా మాత్రం వదిలేను. ప్రయత్నం మనం చేస్తాం. కమిట్మెంట్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయం మీ జీవితం. మీరేం నిర్ణయం తీసుకుంటే అది చేయగలరు. నిర్ణయం తీసుకున్న అందరూ చేస్తారు, మాక్సిమం చేస్తారు. నిర్ణయం తీసుకోకపోతే చేయరు. ఇంకా అప్లయన్స్ మీ పేర్లు ముందు మీరు చెప్తానే మీ కింద వాళ్ళు చెప్తారు. కొంతమంది మా డౌన్ లైన్ చెప్తారని చూస్తున్నారేమో, డౌన్ లైన్ చెప్పరు, మీరు చెప్పాలి, నేను చేస్తానని చెప్పాలి. కొంతమంది డౌన్ లైన్స్ డైరెక్ట్ చెప్తున్నారు, అప్లైన్ చెప్పలేకపోతున్నారంటే అది అన్ఫిట్. మనం యువర్ నాట్ కరెక్ట్ అప్లైన్ కాదు మనం. జయమహా గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. రైట్. గ్రేట్ అన్న మేడం. గురూజీ ఈరోజు నా టీంలో వచ్చింది గురూజీ, లీడ్ చేస్తారు. సూపర్. గ్రేట్. 200 బీ క్లోజింగ్ చేస్తా అన్నారు. గ్రేట్ అనమాట. అన్న మేడం కోసం బిగ్ క్లాప్స్. 5 అయ్యారు. ఇంకా గురూజీ. వెంకట్ సార్. గురుజీ పొలం ఏంటి గురుజీ? నేను వెంకట్ గురుజీ. yes గురుజీ ఈ రోజు కంపల్సరీ గురుజీ 200 బీబీ కంపల్సరీ ఒక డీడీ అనేది కంప్లీట్ చేస్తా గురుజీ. కంపల్సరీ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. చిత్తూరు బిడ్డ సోమశేఖర్ మావజీ మీ ఏరియాలోనే, మీ ఇంటి పక్కనే, మీ ఊరు పక్కనే ఉన్నాడు గురుజీ. అలాంటి గురుజీ బర్త్డే మేము గుంటూరులో పుట్టి పెరిగినండి. నేను ఇంత బాగా గురుజీకి గిఫ్ట్ ఇవ్వాలి, గురుజీకి బ్లెస్సింగ్ తీసుకోవాలి నేను అంత తపన పడుతున్నప్పుడు, చిత్తూరులో పుట్టి చిత్తూరులో పెరిగి గురుజీ పక్కనే ఉన్న వాళ్ళు మీరు ఇంకెంత చేయాలో ఆలోచన చేయండి సార్. గ్రేట్. వెంకట్ సార్ దుమారం చేస్తున్నాడు. గ్రేట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. రైట్. నెక్స్ట్ గౌరీ మేడం. గురుజీ ఈ రోజు ఒక ఐడియా ఇప్పిస్తాను గురుజీ. సూపర్. గ్రేట్. సత్తనపేట పల్నాడు పౌరుషం. సూపర్. సత్తనపల్లి పౌరుషం. గ్రేట్. గౌరీ మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. 7.
గుడ్ మార్నింగ్ గురుజీ. ప్రకాష్ సార్. గురుజీ వాళ్ళ కంపల్సరీ రవికాంత్ గారిని ఫాలోఅప్ చేసాం. ఈ రోజు వెళ్తాం సార్. 100% డీడీ వాళ్ళు ఇస్తా అన్నారు సార్. క్లోజ్ చేస్తాం సార్. సూపర్ సూపర్ ప్రకాష్ సార్. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. 100% ప్రకాష్ సార్. మహాగుజితో మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది మీకు. ఆల్రెడీ వన్ సైడ్ 500 మంది పైన టీం, చాలా మంది టీం అయిపోయారు. అది పెరుగుతూనే ఉంటుంది. సో మీరు రెండో వైపు చేసే కాంటాక్ట్ కూడా విన్నారు కాబోతున్నారు. సోమశేఖర్ మాజితో మాట్లాడబోతున్నారు. గాడ్ బ్లెస్ రాణి మేడం. గ్రేట్ సూపర్ సూపర్. 8 మంది అయ్యారు. ఇంకా 8 మంది. ఇంకా ఎవరు లేరా? గురుజీతో మాట్లాడాలని ఛాన్స్ దొరుకుతున్నప్పుడు ఛాన్స్ ఉపయోగించుకోలేరా? గట్టిగా 5గురిని కలిస్తే ఒక డీడీ కన్ఫర్మ్ వచ్చింది. 5గురిని కలిస్తే ఓపిక లేదా మన దగ్గర? మా గుజ్జి గుడ్ మార్నింగ్ మా గుజ్జి. మా గుజ్జి నా టీం నుంచి 5 డీడీస్ కంప్లీట్ చేపిస్తాను. సూపర్ 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 గ్రేట్. డైరెక్ట్ గా 5 మందితో చేపిస్తానంటున్నారు మీరా మేడం. సూపర్. సెల్యూట్ అనమాట మీరా మేడం కోసం. బిగ్ క్లాప్స్ అండి. సో పలమనేరు పౌరుషం అనమాట. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని దగ్గర మహాగుజ్జి బట్టదొడ్డి దగ్గర పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఎక్కువ అప్రిషియేషన్ జరగాలి. సో గ్రేట్ గ్రేట్ మీరా మేడం. గాడ్ బ్లెస్ అండి. సూపర్. సో 8 + 5 13 మంది పేరు, 13 మంది అయ్యారు. నెక్స్ట్ ఇంకా ఇంకొక 2 నిమిషాలు మాత్రం అడుగుతాను. తర్వాత నేను అడగను. ఇంకెవరైనా పేర్లు చెప్పాలనుకున్నా చెప్పండి ఇప్పుడే. మీరు చెప్తే చేయగలరు, మీరు చెప్పకపోతే చేయలేరు. అరే నేను చెప్పి చేయలేకపోతానేమో అనే అపనమ్మకం వద్దు. నమ్మకంతో అనుకోండి, గట్టిగా అనుకోండి. ఏదో ఒక రకంగా మీకు పని అవుతుంది. ఇంకా బషు గారు నర్సాపేట నుంచి. వాసమల్ల రాజు సార్. చూస్తూ ఉంటే ఏం ఉపయోగం లేదు. ముందు మనం చెప్తే మన టీంలో పేర్లు చెప్తారు. కార్తీక్ సార్. జయ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. బషు గారు. ఇవాళ ఒక డీడీ కంప్లీట్ చేస్తా గురుజీ. 200 బేబీ. సూపర్ సూపర్ గ్రేట్ బషు గారు. ఖచ్చితంగా చేసి చూపించండి. మీకు ఇంకొక బంపర్ ఆఫర్ చెప్పనా? ఈ రోజు ఎవరైతే డీడీ క్లోజ్ చేస్తారో సోమశేఖర్ మాజితో మాట్లాడించడంతో పాటు రేపు జరగబోయే ఫంక్షన్ లో స్పెషల్ గా మీకు నా తరఫు నుంచి గిఫ్ట్ వచ్చింది. స్పెషల్ గిఫ్ట్ స్టేజ్ పైన మీకు గిఫ్ట్ ఇస్తాం. ఈ రోజు ఫోటో వచ్చిన ప్రతి ఒక్కరికి రేపు స్టేజ్ పైన నరేష్ మౌజీ ద్వారా మంచి గిఫ్ట్ ఇస్తాను. చూడండి మీకు ఎంత ఛాన్స్ వస్తుందో. సో రైట్. ఇంకా టైగర్స్ ఇంకా 14 మంది అయ్యారు. ఎనీవన్? గుడ్ మార్నింగ్ మాసి. కార్తీక్ సార్. గురుజీ ఇవాళ శ్రీలు సార్ తరఫున ఒక డీడీ కంప్లీట్ చేస్తాను మాకు బ్లెస్సింగ్ తో. రైట్ సూపర్ అన్నమాట. కార్తీక్ సార్ గురించి బిగ్ క్లాప్స్. 15 మంది. నెక్స్ట్ ఇంకా గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ జూమ్ నుంచి 20 మందికి ఛాన్స్ ఇస్తాను. చెప్తా. నతానియల్ గారి తరఫున అదేవిధంగా ఎలీషా గారి తరఫున కూడా గురుజీ ఈ రోజు 2 డీడీలు క్లోజ్ అవుతాయి గురుజీ. బ్లెస్సింగ్స్ తో క్లోజ్ చేస్తాం గురుజీ. గ్రేట్. సూపర్. 17 మంది. రాహుల్ సార్ టీంలో 2 17 మంది. ఇంకా యేసోబు గారి తరఫున కూడా డీడీ క్లోజ్ అవుతుంది గురించి. మన రాజరత్నం గారి డౌన్ లైన్ లో యేసోబు గారి తరఫున కూడా ఇంకో డీడీ రాత్రి చెప్పాం గురించి. ఈ రోజు క్లోజ్ చేస్తాం. సో రైట్. అది కూడా కలిపితే 18. సూపర్. ఇంకొక 2 ఛాన్స్ ఇస్తున్నా మాట్లాడటానికి. 20 డీడీల వరకు మీకు ఛాన్స్ ఇస్తుంది. నా టార్గెట్ 100 డీడీలు అంటే మొత్తం 8 జూమ్లు జరుగుతున్నాయి. ఈ జూమ్ నుంచి 20 మంది టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా 2కి మాట్లాడే ఛాన్స్ ఉంది. లేరా ఇంకెవరు? డైమండ్ అవ్వాలని లేదా? డైమండ్ అవ్వాలంటే ఒక ఛాలెంజ్ ఇలా పెడితే దాన్ని చేసి చూపించే విధంగా మనం తయారు కావాలి. ముందు యాజ్ ఎ లీడర్ గా మన పేరు రావాలని కూరుకోవాలి. అర్థమవుతుందండి? ఇంకా ఇద్దరికి ఛాన్స్ అంటున్నాను. ఆలోచిస్తున్నారు ఇంకా? అంతా గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి నేను 2 డీడీలు క్లోజ్ చేస్తాను. గ్రేట్ గ్రేట్. సూపర్ 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 సూపర్.
సో కంగ్రాచులేషన్ టైగర్, కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ లెజెండ్. సో నారాయణ సార్ కోసం బిగ్ క్లాప్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకరి ఛాన్స్, ఇంకొకరికి. ఒక్క డీడీ క్లోజ్ చేయలేవా? ధనాస్ రవి సార్ చూస్తా ఉన్నావు. రవి గారు చూస్తా ఉన్నావు, గోల్డ్ లెవెల్లో ఉండి ఒక డీడీ క్లోజ్ చేసుకోలేవా వెళ్ళి? గుడ్ మార్నింగ్. చెప్పండి. చేస్తాను మావర్జీ, డీడీ చేస్తాను మావర్జీ. మరి చూస్తా ఉంటే నీకు ఎంత టీం వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు చెప్పడానికి ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక డీడీ క్లోజ్ చేసుకునే ఓపిక లేదు మనకి, ఒక 5 మందిని కలిసే ఓపిక లేదా? ఓకేనా? ఖచ్చితంగా చేయాలి. ఎవరి కోసం చేయాలంటే మీరు గురూజీ మీద మేము బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఇంకా మేము గురూజీతో మాట్లాడాము, ప్రేమతో కమిట్మెంట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? గ్రేట్ గ్రేట్ అనమాట. గాడ్ బ్లెస్ లెజెండ్స్. ఇది ఈరోజు జూము. సో కంగ్రాచులేషన్ అనమాట. సో మరి ఎవరైతే ఇప్పుడు చెప్పారో 20 మందిలో 20 మందికి 20 మంది ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి సాయంత్రం మరి సోమశేఖర మాజీతో బ్లెస్సింగ్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనమాట.